పెద్దగా స్వామివారికి వినపడాలి. నేను ఎట్లా పడుతున్నాను అలా పాడి చక్కగా ప్రేమగా భగవంతుడు చాలా ఆనందపడతారు. మీరు ఇన్ని సంవత్సరాలు చిన్నప్పటి నుంచి మీరు వినాయకుడిని పూజ చేస్తుంటారు కదా, ఇప్పుడు మిమ్మల్ని మీ పాటలు గ్రహిస్తారు ఆయన ఈజీగా సులభంగా. ఆనందంగా ఉందా మీకు చెప్తుంటే? నచ్చుతుందా? ఒప్పుకుంటున్నారు నేను చెప్పినవన్నీ? భగవంతుడి గురించి ఒప్పుకోవాలంటే రెండు లక్షణాలు ఉండాలి. ఒకటేంటంటే వివేకవంతులు అయి ఉండాలి, రెండోది సత్యాన్ని అంగీకరించే ఉండాలి. ఈ రెండు ఉంటే మనం వెంటనే ఒప్పుకుంటాం. నేను పాడతాను, మీరు కూడా ప్రేమగా పాడండి. స్వామివారు మీ కోరికలు అన్నీ ఇక్కడ ఆనందంగా ఉండేట్టు చేస్తారు, భవధామకి వెళ్ళేట్టు కూడా చేస్తారు. సరేనా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. పాడండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. హనుమంతుల వారు నిరంతరం భగవంతు నామస్మరణ చేస్తారు, చూసారుగా? ఎంత రామ రామ అంటూ ఉంటారు కదా. ఆయన ఎంత భక్తులు అంటే ఎంతో భక్తులు, అద్భుతమైన భక్తులు. తర్వాత ప్రహ్లాద్ మహారాజు ఎప్పుడు నారాయణ నారాయణ అంటారా? నారదుల వారు ఎప్పుడు ఆయన నోటెమ్మట నారాయణ నారాయణ అంటారు. ఇష్టం లేకపోయినా నారాయణ అంటారు, ఇష్టం ఉన్నా నారాయణ అంటారు. అట్లా మనం కూడా భగవంతుని నామస్మరణతో మనం పవిత్రం అవుతాం. ఒక చెట్టు మీద పక్షులు ఉన్నాయనుకోండి, టపట్లు కొట్టగానే ఎగిరిపోతాయి కదా. ఎప్పుడైతే ఈ భగవంతుని నామస్మరణ చెప్తానో మనలో ఉన్న పాప పక్షులు ఉంటాయి, అవన్నీ కూడా ఎగిరిపోతాయి. చెప్పండి ఒకసారి పాటపడి. ఏమైనా మీ ప్రశ్నలు ఉంటే అడగండి, చెప్తాను. మీ సమస్యలు ప్రశ్నలు ఏదైనా చెప్తాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. బ్రహ్మ సంహిత అని ఒక గ్రంథం ఉంది, బ్రహ్మదేవుడు రాశారు. దాంట్లో స్వామివారి గురించి ఒక శ్లోకం ఉంది. యత్పాదౌ పల్లయుగ వినిదాయ కుంభ, ద్వంద్వే ప్రణామ సమయే సగణాది రాజః, విఘ్నాన్ విహంతు మలమస్య జగద్రయస్య, గోవిందమాది పురుషం తమహం భజామి. బ్రహ్మదేవుడు ఏమంటారంటే, స్వామివారు వినాయకుల వారు నరసింహస్వామి పాదాలకి కమలాలతో పూజ చేశారు. తన దొండంతో పాదాలు పెట్టి, దొండంతో పాదాల మీద కమలాలతో పూజ చేశారు. చేసినప్పుడు ఆయన ఈయన భక్తికి పెంచి ఈయనకి శక్తిగా ఒక శక్తిని ఇచ్చారు. అదే విఘ్న వినాశక. భౌతిక ప్రపంచంలో వాళ్ళకున్న సమస్యలని మిమ్మల్ని ప్రార్థన చేస్తే వాళ్ళ సమస్యలన్నీ నిర్మూలం అవుతాయి అనే దాని మీద ఆయనకి అవకాశం ఇచ్చారు. అట్లా వినాయకుల వారు, ఆయనకి నరసింహస్వామి అంటే చాలా ఇష్టం. నేను ఒకసారి నరసింహస్వామి మా చెల్లి చెప్పారు, పాడతాను. చాలా ఇష్టం ఆయనకి ఆ పాట, నరసింహస్వామి. ఓం హ్రీం హ్రీం క్లీం గ్రమ్మీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం, నరసింహం విష్ణుం భద్రం ముచ్చుర్ముత్యం నమామి అహం. ఓం హ్రీం హ్రీం క్లీం గ్రమ్మీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం, నరసింహం విష్ణుం భద్రం ముచ్చుర్ముత్యం నమామిహం. ఓం హ్రీం హ్రీం క్లీం గ్రమ్మీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం,
నరసింహం భీషం భద్రం ముచ్చుర్ముచ్చుర్నమామిహం. శ్రీ నరసింహ జయ నరసింహ జయ జయ నరసింహ. ప్రహ్లాదీశ జయ పద్మా ముఖా పద్మా వృందా. నమస్తే నరసింహాయ నమస్తే నరసింహాయ. ప్రహ్లాదలాదదాయి రే హిరణ్యాకాశీ పూర్వక్షః. శ్రీలటంకానకలాయే ఇతో నరసింహ పరతో నరసింహ. ఇతో నరసింహ పరతో నరసింహ. ఎత్తో ఎత్తో యామి తతో నరసింహ. బహిర్నరసింహ హృదయే నరసింహ. నరసింహమజిం శరణం ప్రపదే. నమస్తే నరసింహాయ. తవ కర కమలవరే నాథ అద్భుత శృంగా. లలితా హిరణ్యకశిపో తన్వృంగా. కేశవధృతా నరహరి రూపా. జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే. కేశవధృతా నరహరి రూపా. జయ జగదీశ హరే జయ జగదీశ హరే. प्रभु जय जगदीश हरे. जय नरसिंहदेव जय नरसिंहदेव जय नरसिंहदेव जय नरसिंहदेव. जय प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय प्रहलाद महाराज. जय जय प्रभुपाद 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 प्रभुपाद. जय जय गुरुदेव 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 गुरुदेव. जय 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 विघ्न विनाशक लक्ष्मी नरसिंह भगवान की जय. ఏమన్నా అడుగుతారా? ఏమన్నా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమన్నా